అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జరిగిన సంఘటన మీ అందరూ చూసే ఉంటారు. విషయాలు కూడా చాలా వివరంగా చెప్తాను మీకు. నేను మొన్న ఎన్టీ రామారావు గారు కాయిన్ ఓపెనింగ్ కోసం అని చెప్పి నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ నుంచి 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఈరోజు విశాఖపట్నం రావాలని చెప్పి ఉదయం ఫ్లైట్కి రావడం జరిగింది. నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 10:15 ఎంత అయింది ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అయ్యి నేను లగేజ్ పెట్టుకొని బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అతను 10 మంది కానిస్టేబుల్స్ వచ్చి, సార్ నమస్కారం సార్ అని వచ్చారు. ఏ బాబు ఎవరు మీరు అని అడిగాను. అది ఎవరు అనుకున్నాను, ఇది అనుకోలేదు. అంటే ఇలాగా హనుమాన్ జంక్షన్ సీఎని నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పారు. పంపించారు సార్ అన్నారు. ఎందుకే అంత శ్రమ పడ్డారు దూరం నుంచి భోజనం ఏనవుతుంది కదా, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మేము దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడో జరుగుతుందో నాకు తెలుసు. మాట్లాడకూడదు, ముఖ్యమంత్రికి ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు. మేము మాట్లాడతాం, తప్పదు. మాకు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం. ఏం తప్పు చేసినా అంటే ముందుగా ప్రిపేర్ అయిపోయాం. చేత అంటే ఎక్కడికి వెళ్ళాలన్నాం అంటే హనుమాన్ జంక్షన్ స్టేషన్కి వెళ్ళాలి సార్. సరే ఎక్కాను. ఎక్కిన తర్వాత మరి ఎలాగా మెసేజ్ తెలిసింది కానీ మీకు అందరికీ మొత్తం జిల్లా రాష్ట్రం అంతా తెలిసిపోయినప్పుడే వితిన్ తక్కువ టైంలో మరి మన వాళ్ళందరూ బాగా స్పందించి మెసేజ్ ఇచ్చినట్టు ఉంది. అందరూ కూడా విశాఖపట్నం నుంచి మీ పాకిరేపేట వరకు అందరూ స్పందించి వితిన్ షార్ట్ టైంలో మీరు ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే మీ అందరికీ కూడా పార్టీ మీద మీకు ఉన్నట్టు అభిమానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వితిన్ షార్ట్ టైం అంతా 10-20కి అంతా టీపీకి చేరారు. ఈ టైం కల్లా మీరు అందరూ కూడా రెడీగా మెయిన్ రోడ్ మీద ఆగి టోల్గేట్ దగ్గర ఆగి మా పార్టీకి సపోర్ట్ చేయడం కోసం, మాకు సపోర్ట్ చేయడం కోసం వచ్చారంటే నిజంగా ఆనందం కదా. అదే తెలుగుదేశం పార్టీ అంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల బలం ఉన్న, నాయకుల బలం ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే నా పార్టీ కోసం ఇదో చెప్పారు. సీఏ గారు కూడా వస్తున్నప్పుడు చెప్పాను, మీరు ఏమో ఇబ్బంది పడట్లేదే, ఇప్పుడు కౌరు పెట్టి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తారు నన్ను, మీ వాళ్ళకి నేను మాటలు చేయలేదు, రాష్ట్రాన్ని దోసుకోలేదు, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము ఉండమే. అంచేత మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. మేము మీరు ఎన్ని దౌర్జన్యం చేసినా లొంగి ప్రసక్తి లేదు, మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఏం చేస్తారు, మీరు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, 3 రోజులు జైలు పెడతారు, లేకపోతే కొడతారు, లేకపోతే చంపేస్తారు. లేకపోతే అందుకని ఏం చేస్తారు, మీరు పార్టీ కోసం చనిపోవడానికి కూడా మా నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తే చేసుకుంటే మీరు మరే అవసరం పదార్థం తీసుకెళ్ళన్నాం. సరే ఇంకా కసింకోట దాటం, తాళపాలెం జంక్షన్ కసింకోట మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చింది. అక్కడికి మళ్ళీ ఎవరు చేశారు నాకు తెలియదు కానీ ఫోన్ వచ్చేసి సీఏ నేను కిందకి దిగమన్నారు. సీఏ గారు కిందకి దిగి 10 నిమిషాలు మాట్లాడొచ్చి సారీ సార్ బయటికి ఆదేశం వచ్చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీకు 41 నోటీస్ ఇవ్వాలి కదా, 41 నోటీస్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తాం సార్ అన్న. తీసుకెళ్ళి పర్లేదు, రావడానికి సిద్ధమన్నాను, చిన్న పర్లేదు, 41 నోటీస్ ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఏ సెక్షన్ పెంచండి, సెక్షన్ ఏ లేదు, మటర్ కేసు సెక్షన్లో, దోపిడీ సెక్షన్లో కాదు, ఇవన్నీ 41 నోటీస్ ఇస్తున్నాం సార్ అన్నారు. ఇచ్చుకోన్నారు. అక్కడ ఎన్ని తయారు చేసి 41 నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులు ఏముందంటే, మీరు ఈ నోటీస్ అందినటువంటి 10 రోజుల్లో ఏదో రోజు మీకు వీలైనప్పుడు వచ్చి హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఆఫీస్కి వచ్చి అక్కడ మేము మాకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకున్నాం. అది సహజం. అది